కూటమి ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన మద్యం అందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం బ్రాండ్లు అమ్మారని, దానిపై సిట్టు విచారణ కొనసాగుతోందని, త్వరలోనే వాస్తవాలు బయటకొస్తాయన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. బెల్ట్ షాపుల విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని తెలిపారు. శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బెల్ట్ షాపులు అనేటువంటి ఎక్కడ ఉండటానికి వీల్లేదు, బెల్ట్ షాపు అనేటువంటి ఎక్కడ ఉంటే బెండ్ తీస్తామని చెప్పారు. ఎంతమంది బెండ్ తీశారని అడుగుతున్నారు అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఎన్ని షాపులు బెల్ట్ షాపులు పట్టుకుంటే ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, దాని ద్వారా 5 లక్షలు పెనాల్టీ వేయటం వల్ల ఇది కూడా గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలి. 1924లో మరి ఎవరున్నారు అధ్యక్ష? 65,918 కేసులు ఉన్నాయి అధ్యక్ష. అంటే మరి కోవిడ్ టైంలో కూడా 9,129 కేసులు వాళ్ళు కట్టినాయి అధ్యక్ష. కోవిడ్ టైం 2021లో. అంటే దానికని మేము ఏం చేసామంటే నాన్ డ్యూటీ పెయిడ్ ఇక్కడ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష. అవన్నీ కూడా కంట్రోల్ చేసాం. కొత్త పాలసీ తీసుకొచ్చాం. బ్రాండ్లు అధ్యక్ష, బూమ్ అని ఏవో బ్రాండ్లు పెట్టేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కూడా విచారణ జరుగుతుంది. అన్నీ వస్తాయి, ప్రతిదీ వస్తుంది. కొద్దిగా సమయం అండి ప్లీజ్. కొద్దిగా 2024లో గణనీయంగా తగ్గినాయి అధ్యక్ష. ఎందుకంటే మేము కేసులు కడుతున్నాం, ఎక్కడ కూడా పెట్టడానికి వీల్లేదని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. 8,897, 25వ సంవత్సరంలో 9,600 కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 22 షాపులు సస్పెండ్ చేశాం అధ్యక్ష. ఆ సస్పెండ్ చేసినటువంటి షాపుల దగ్గర నుంచి కూడా ఫైన్స్ అన్ని కూడా వసూలు చేయడం జరుగుతుంది. ఇంకా రెండోసారి వాళ్ళు కానీ చేస్తే షాపుని క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్స్ ఎక్కడన్నా డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా విక్రయాలు జరిగితే మటుకి అందుకని ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ కూడా తీసుకున్నాం అధ్యక్ష. ఏ షాపు నుంచి అమ్మారు, ఎక్కడి నుంచి ఇది వచ్చింది అనేది కూడా మొత్తం ట్రాక్ చేయడానికి ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ఉంది అధ్యక్ష. అలాగే ప్రతి షాపులో కూడా ఇదివరకు పనికిరాని బ్రాండ్ ఉండే అధ్యక్ష. ఇవాళ కొత్తగా మనం బ్రాండ్స్ పెట్టడం వల్ల గణనీయంగా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి మద్యం అంతా కూడా అయిపోయింది అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఆదాయం పెరిగింది. పర్మిట్స్ రూమ్స్ కూడా అది చాలా లిమిటెడ్గా ఇచ్చాం అధ్యక్ష. జస్ట్ అక్కడ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయేదానికి తప్ప రోడ్ల మీద విచ్చలవిడిగా చేయడానికి అవకాశం లేకుండా పర్మిట్ రూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇవాళ చాలా పారదర్శకంగా చేసాం. మేము ఇచ్చినటువంటి పాలసీని పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రాష్ట్రం చూసి వెళ్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా బార్డర్ జిల్లాల్లో అయితే 50 నుంచి 60% గ్రోత్ ఉంది అధ్యక్ష. ఎందుకంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి రావడం కానీ, అలాగే ఐడి ఇల్సిట్ లిక్కర్ ఏదైతే ఉందో అంతా కూడా కంట్రోల్ చేయడం కానీ, ఇవాళ నవోదయం స్టార్ట్ చేసాం అధ్యక్ష. దాదాపు 18 జిల్లాల్లో ఇవాళ మనం నవోదయం ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఏదైతే ఐడి లిక్కర్ ఉందో కంట్రోల్ చేస్తాం. ఈ నెలాఖరు లోపు మిగతా 8 జిల్లాలు కూడా చేసి 100% ఐడి ఫ్రీ స్టేట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని చేయడానికి నిర్ణయించుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఇవాళ మద్యం ఏదో మేము ఆదాయ వనరుగా మేము చూడలేదు, దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలనే దాని మీద ముందుకెళ్తున్నాం అధ్యక్ష.